హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం వ్యర్థమైన తీర్పు అనే కథ చెప్పుకుందాం. పూర్వం నాగపట్టణానికి రాజైన శక్తిసింహుడి ఆస్థానంలో ఆయనకు అభిమాన పాత్రులు ఇద్దరు ఉండేవారు. వారిలో ఒకడు సూర్యవర్మ అనే సామంతుడు. ఈయన రాజుగారికి దగ్గర బంధువు కూడా. ఆయనకు సీమంతిని అని ఒక పెళ్ళీడు వచ్చిన కుమార్తె కూడా ఉండేది. రాజుగారికి ప్రాణం కంటే ఎక్కువైన రెండో వ్యక్తి చంద్రపాలుడనే యువకుడు. అతడు రాజుగారి ప్రధాన అంగరక్షకుడు. రాజుగారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా చంద్రపాలుడు రాజుగారి వెంట ఉండి అసామాన్య పరాక్రమ విక్రమాలతో యుద్ధం చేసేవాడు. అతను యుద్ధరంగంలో రాజుగారి ప్రాణాలను ఎన్నిసార్లు కాపాడాడో లెక్కలేదు. అందుచేత రాజుగారు అతన్ని తన కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకునేవాడు. రాజభటుల్లో ప్రతి ఒక్కడు అతన్ని దైవంలా పూజించేవారు. సూర్యవర్మ కుమార్తె సీమంతిని ఏనాడో చంద్రపాలుణ్ణి తన భర్తగా ఎన్నుకుంది. తగిన అవకాశం చూసి అతన్ని పిలిపించింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఒకరినొకరు ప్రేమించుకున్నవారు కావడం చేత పెళ్లాడాలని నిశ్చయించుకున్నారు. చంద్రపాలుడు ఈ విషయాన్ని రాజుగారికి చెప్పాడు. రాజుగారు సూర్యవర్మను పిలిచి, నీ కుమార్తె సీమంతిని చంద్రపాలుని ప్రేమిస్తున్నట్టు విన్నాను. వారిద్దరికీ వివాహం చేద్దామా అని అడిగాడు. ఈ మాట వినగానే సూర్యవర్మ ముఖం జేవురించింది. అలా జరగడానికి వీల్లేదు. నేను ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను. అయినా నా కుమార్తె చంద్రపాలుని ప్రేమిస్తుందంటే కూడా నేను కలలో కూడా నమ్మను అన్నాడు ఆయన రాజుగారితో. తరువాత సూర్యవర్మ ఇంటికి వెళ్ళి కుమార్తెతో మాట్లాడాడు. తాను నిజంగానే చంద్రపాలుని ప్రేమిస్తున్నట్లు సీమంతిని ఒప్పుకుంది. సూర్యవర్మ మండిపడి ఆమెకు నానా చీవాట్లు పెట్టాడు. ఇది జరిగిన మర్నాడే సీమంతిని ఎవ్వరికీ తెలియకుండా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళి చంద్రపాలుని కలుసుకుంది. వారిద్దరికీ ఒక పురోహితుడు పెళ్లి చేశాడు. వారిద్దరూ అడవిలోకి వెళ్ళి అక్కడ కాపురం పెట్టారు. ఈ అడవి చంద్రపాలుడితే. కొంతకాలం కిందట రాజుగారు చంద్రపాలుడికి నగరం వెలుపల కొంత భూమి మాన్యంగా ఇచ్చాడు. అందులో ఒక భాగంలో అశోక చెట్లు మాత్రమే ఉన్న అడవి ఉంది. అక్కడ చంద్రపాలుడు కుటీరం నిర్మించుకున్నాడు. సూర్యవర్మ రాజుగారితో ఏకాంతంగా మాట్లాడి, నేను నలుగురిలోనూ తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. నా కుమార్తెను నాకు అప్పగించమని మీరు కబురు చేస్తే చంద్రపాలుడు మీ మాట తోసివేయడు అన్నాడు. రాజుగారు కబురు చేస్తాను అన్నాడు, కానీ చెయ్యలేదు. చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. సూర్యవర్మ రాజుగారి చేత ఏదో ఒకటి చేయించాలనే ఉద్దేశంతో ఒక యుక్తి పన్నాడు. ఆయన నిండు సభలో లేచి నిలబడి, మహారాజా, చంద్రపాలుడు నా కుమార్తెను బలాత్కారంగా తీసుకుపోయి అరణ్యంలో ఉంచాడని తెలిసింది. ఆమెను తిరిగి నాకు ఇప్పించి ఆ దుర్మార్గుణ్ణి శిక్షించి నాకు న్యాయం చేయమని తమరిని అర్థిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు రాజుగారు విధిగా చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఆయన తన భటులకు, మీరు అరణ్యానికి వెళ్ళి చంద్రపాలుని బంధించి తీసుకురండి, సీమంతిని తెచ్చి క్షేమంగా సూర్యవర్మ ఇంట చేర్చండి అని ఉత్తర్విచ్చాడు. వెంటనే భటులు అశోకవనానికి బయలుదేరారు. సూర్యవర్మ కూడా కత్తి తీసుకొని వీరుడిలాగా వారి వెంట వెళ్ళాడు. నిజానికి రాజభటులందరికీ చంద్రపాలుడంటే అపరిమితమైన అభిమానం. అతనితో యుద్ధం చేయాలన్న కోరిక వారిలో ఏ ఒక్కరికి లేదు. అందుచేత వారు తమలో ఇద్దరిని ముందుగా చంద్రపాలుడి వద్దకు పంపి జరిగిన సంగతిని కబురు చేశారు. సూర్యవర్మ తనను పట్టుకోవడానికి రాజభటులను తెస్తున్నాడని తెలియగానే చంద్రపాలుడు సీమంతిని అరణ్యంలో దూరంగా ఉన్న ఒక రహస్య స్థలంలో దాచి తిరిగి తన కుటీరానికి వచ్చేశాడు. మరికొంతసేపటికి సూర్యవర్మ రాజభటులతో సహా వచ్చి భటులను కుటీరం చుట్టూ నిలబడి తలుపు తట్టాడు. చంద్రపాలుడు బయటికి వచ్చాడు. అతడు సూర్యవర్మను యగాదిగా చూసి, మీకు శౌర్యం తక్కువైందా ఏంటి? ఇంతమందిని తోడు తెచ్చుకున్నారు. ఇవాళ మీరో నేనో తేల్చుకుందాం అంటూ కత్తి తూశాడు. నీతో యుద్ధం చేసే కర్మ నాకేంటి? ఒరేయ్, ఈ నీచుణ్ణి పట్టి బంధించండి అన్నాడు సూర్యవర్మ రాజభటులతో. వారిలో ఒక్కడు కూడా కదల్లేదు. చంద్రపాలుడు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానిస్తే నిరాకరించినందుకు సూర్యవర్మను చూసి వాళ్ళు అసహ్యించుకున్నారు. సరే అయితే పట్టుకోండి అంటూ చంద్రపాలుడు రాజభటుల మధ్యగా అరణ్యంలోకి పరిగెత్తాడు. రాజభటులు తొలగి దారి ఇచ్చారే కానీ అతన్ని పట్టుకోవడానికి కదల్లేదు.
కుటీరంలో ఎంత వెతికినా సీమంతిని జాడ దొరకలేదు. సూర్యవర్మ చేసిన ఇంత పెద్ద ప్రయత్నం కూడా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక రాజుగారిని నమ్ముకుంటే పని కాదని సూర్యవర్మ ఇంకొక ఎత్తు వేశాడు. ఆయన కొందరు కవులను, గాయకులను పిలిపించి వారికి డబ్బు బాగా ఇచ్చి, మీరు అశోకవనానికి వెళ్ళి అక్కడ ఉండే చంద్రపాలుని కీర్తిస్తూ పద్యాలు చదవండి, పాటలు పాడండి. ఈ లోపుగా నా నౌకర్లు అతన్ని పట్టి బంధించి నా వద్దకు తెస్తారు. తరువాత మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఈ యుక్తి పారింది. కవిగాయకులు చంద్రపాలుడి కుటీరానికి వెళ్ళి స్తోత్ర పాఠాలు చదివే సమయంలో సూర్యవర్మ నౌకర్లు అకస్మాత్తుగా చంద్రపాలుడిపై బంధించి అతన్ని తెచ్చి సూర్యవర్మ ఎదుట ఉంచారు. ఆయన అతన్ని పట్టించుకొని రాజసభకు వెళ్ళి, మహారాజా, దోషిని పట్టి తెచ్చాను, విచారించండి అన్నాడు. రాజుగారు చంద్రపాలుడితో, నీవు సీమంతిని బలాత్కారంగా తీసుకుపోయావట, దానికేం చెప్తావు అని అడిగాడు. అదే నా నేరమైతే నేను నిర్దోషిని మహారాజా. సీమంతిని బుద్ధిపూర్వకంగా నా వద్దకు వచ్చి నన్ను వివాహమాడింది అన్నాడు చంద్రపాలుడు. సూర్యవర్మ ఆగ్రహావేశంతో, నేను ఇతనికి కన్యాదానం చేయలేదు, అందుచేత తండ్రినైనందుకు నాకు సీమంతినిపై గల హక్కు ఇంకా నాదిగానే ఉంది, ఈ పెళ్ళి చెల్లదు అన్నాడు. రాజుగారు ఉభయులను ఏదో ఒక విధంగా సమాధానపరచాలని ప్రయత్నించాడు. సీమంతినిపై గల హక్కును విడిచిపుచ్చడానికి అటు సూర్యవర్మ సమ్మతించలేదు, ఇటు చంద్రపాలుడు సమ్మతించలేదు. చివరికి ప్రాణం విసిగి, అయితే నా తీర్పు వినండి, సీమంతిని ఉభయుల వద్ద ఉంటుంది. చెట్ల ఆకులు రాలేదాకా భర్త వద్ద ఉండి చెట్లు మూడయ్యాక తండ్రి ఇంటికి వచ్చేస్తుంది. తిరిగి చెట్లు చిగిర్చాక తన భర్త వద్దకు వెళ్తుంది. ఈ తీర్పు సూర్యవర్మకు నచ్చలేదు, చంద్రపాలుడికి నచ్చలేదు. కానీ దానికి ఇద్దరూ బద్దులు కాక తప్పింది కాదు. కొంతకాలం గడిచింది. ఆకులు రాలే కాలం వచ్చింది. చెట్లన్నీ మూడు కాసాగాయి. సూర్యవర్మ తన కుమార్తె వద్దకు తన మనుషుల్ని పంపాడు. రాజుగారి తీర్పు ఆమెకు చెప్పి ఆమెను వెంట పెట్టుకు రమ్మన్నాడు. ఒకసారి ఆమె తన ఇంటికి వస్తే తిరిగి భర్త వద్దకు వెళ్లకుండా చేయాలనేది ఆయన దురుద్దేశం. సీమంతిని తన తండ్రి దూతలు చెప్పిందంతా విన్నది. ఆమె వారితో, ఆకులు రాలి చెట్లు మూడయ్యాక కదా నేను మా తండ్రి ఇంటికి వెళ్ళేది, ఇంకా ఆకులు రాలడం లేదు, ఈ చెట్లు మూడయ్యాక అలాగే వస్తాను అంటూ వారికి చుట్టూ ఉన్న అశోక వృక్షాలను చూపింది. సూర్యవర్మ మనుషులు తిరిగి వెళ్ళిపోయారు. అశోక వృక్షాలు ఆకులు రాల్చవు, ఎన్నడూ మూడు కావు. అందుచేత సీమంతిని తన తండ్రి ఇంటికి మళ్ళీ వెళ్ళనే లేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.